హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ పిక్చర్లో చూస్తున్నారు కదా, కృష్ణుడు బొద్దులు బొద్దులుగా గీతల్లాగే ఉంది కదా. ఇలాంటి డిజైన్ కోరారు ఒక పార్టీ. ఈ ఫొటోస్ చూపించి ఒక కొత్త రకంగా చేయమన్నారు. దానికని మనం ఇలా చేసాం. ఇదేంటంటే అతను అడిగింది ఓన్లీ ర్యాక్ వేసి నా బొద్దులను చేసేసిండి అని చెప్పాడు. అంటే ర్యాక్ వేసి బొద్దుల్లాగా ఆ కనుసోగలన్నీ బొద్దుల్లాగా చేసేమన్నాడు. అది అసలు సెట్ కాదు సార్, అటు బాగుండదని చెప్పేసి ఈ టైప్లో కొట్టించాము మనము. చూడండి ఎలా ఉందో. అంటే అది దానికి ఆయనకి బాడీ గిడి ఏం కనపడదు, బాడీ గిడి రాదు. ఈ హ్యాండ్స్తో హెడ్ వరకే వస్తుంది అని చెప్పి అనుకున్నాం. దాని తర్వాత మార్చి హెడ్ లోపల అంటే హ్యాండ్స్ కింద కూడా ఏదైనా బాడీ రేఖతో కూడా ప్లానింగ్ చేసాము. చూడండి ఎలా ఉందో. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇసుగు పెట్టుకున్న ఇప్పుడు డ్రాయింగ్ రఫ్ చూపించాను కదా, డైరెక్ట్ ఫినిషింగ్ అంతే. ఈ మధ్యలో అది ఎందుకని చెప్పి చూపెట్టాల. ఇవన్నీ పెడదామంటే లేట్ ప్రాసెస్ అబ్బా, అందుకనే నేను మేకింగ్ వీడియో పెట్టలేకపోతున్నాను. కానీ ఇలా కూడా చూపించవచ్చు కదా, టోటల్ వరకు చూసుకొని కొంతమంది తెలుసుకుంటారు. వినాయకుడిలా కొట్టమన్నారు. వినాయకుడు అంటే కింద బొద్దు వస్తుంది, కింద బొద్దులుగా వచ్చి మనం బొద్దులు చేసి తొండ అయిన కొడతాం, ఈజీగా అయిపోతుంది మిషన్ వర్క్ లాగా. అలా చేయమన్నాడు కృష్ణుడిని. ఎలా అంటే ఇక్కడ వచ్చిన చూసావా, ముక్కు మొహం లాగానే చుట్టూ బొద్దు వచ్చిందా బొద్దులుగా. అదే టైప్లో కృష్ణుడు కూడా కావాలన్నాడు. అటు కొడితే ఏమైనా బాగుంటుంది సార్, అసలు ఏమో బాగుంటుందని మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం. ఎలా ఉందో చూడండి. ఆ తల హెడ్ ఇది మన ఫ్లూట్ వాయించేది, అది వరకే పెడదాం అనుకున్నాం. కానీ ఆ మెడ గిడ కనపడకపోతే గలీజ్గా ఉంటుందని మెడ కూడా పెట్టాల్సి వచ్చింది. అసలు వీడియోలో మీకు ఎట్ట కనపడుతుందో కానీ న్యాచురల్గా బయట చూడిసే పని అయితే అసలు కొత్తగా ఉంది. అసలు కృష్ణుని మనం ఇలా ఎప్పుడు చూస్తున్నాం, కొంచెం డిఫరెన్స్గా చూపిద్దామని ట్రై చేశా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్త కెమెరాలో ఒకసారి తీసాను. అది ఏదో ఎడిటర్ కెమెరా అని చెప్పి మా తమ్ముడు వేసాడు. అది చూడండి ఎలా ఉందో. దాంట్లో తీసిన ఫోటో ఇది. గూగుల్ కెమెరా అంట, మన దానికి సెట్ అవ్వాలి. అది పిచ్చి కెమెరాలు వేసాడు, దానివల్ల ఇలా తయారైంది ఫోటో గోబి వేసినట్టు. ఇప్పుడు నార్మల్ది వస్తుంది చూడండి. ఇది ఫుల్ డోర్. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. మీకు బోర్ కొట్టకుండా నేను ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాను. మీరు మటుకు నాకు సపోర్ట్ చేయాలి కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్.